కుంభరాశి వాళ్లకు ఈ వారం విలువైనటువంటి వస్తులాభాలు, వస్త్ర ప్రాప్తులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు. చేపట్టిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాలు బాగుంటాయి. రోజువారీ ఖర్చులను కూడా మీరు జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి. ఆ పన్నులకు సహాయ సహకారాలు కూడా మీరు అందచేయగలుగుతారు. మంచి గౌరవాలు, కీర్తి సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. మీకున్నటువంటి స్నేహ సంబంధాలు మరింతగా బలపడుతూ ఉంటాయి. ఇతరుల ద్వారా వచ్చినటువంటి సమాచారాలను మీరు ఏవైతే అభిప్రాయ రూపంలో స్వీకరించకూడదు. అన్ని రకాల మంచి చెడులను జాగ్రత్తగా సమీక్షలు చేసుకున్న తర్వాతనే ఎదుటివారు చెప్పినటువంటి కార్యక్రమాలకు మీరు ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది. అలాగే అపరిచితుల ద్వారా మీరు మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తెలియనటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తుల పట్ల ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మీ సమస్యలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుండాలి. అవివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆప్తులతో మీరు జరిపేటటువంటి సంభాషణలు, సమాలోచనలు చక్కగా కలిసి వస్తుంటాయి. మీ యొక్క అభిప్రాయాలకు విలువలు, గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు తమ తమ కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్నటువంటి లక్ష్యాల రూపంలో పనిచేయగలుగుతారు. వేరువేరు రూపాలలో విందులు, వినోదాలు, వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. నిర్లక్ష్యపు ధోరణితో ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వ్యవహరించకూడదు. సాంఘికపరమైనటువంటి గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈ వారం చక్కని శుభ ఫలితాలు పొందేందుకు దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది. దత్తనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. అలాగే ఈ వారం దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకుంటూ మూగజీవాలకు చక్కని మంచినీరు అందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆహార పదార్థాలు అందించండి. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది.